పెద్దరెక్కల సింహం, నల్ల సింహం మరియు తోడేలు. ఒక అడవిలో ముఫాసా అనే సింహం తన కొడుకు సింబా మరియు భార్య రేఖతో చక్కగా ఆ అడవిని పాలిస్తూ ఉంటాడు. ఆ అడవికి కాలా అనే సైతాను సింహం ఒకటి వస్తుంది. ఆ అడవిని ఎలా అయినా తను దక్కించుకోవాలని ఆ అడవిలోని రాకా అనే తోడేలు వద్దకొచ్చి ఇలా అంటుంది: నేను ఈ అడవిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఈ అడవికి రాజైన ముఫాసా శత్రువని విని నీ దగ్గరికొచ్చాను. నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటది మిత్రమా? అడుగు, చెప్తాను. ఆ ముఫాసా నన్ను చాలాసార్లు అవమానించాడు, నన్ను ఓడించాడు. వాడిని అంతమొందించటానికి నా బలం సరిపోవటం లేదు. నువ్వు సరైన సమయానికి ఈ అడవికి వచ్చావు. ఆ ముఫాసా తన భుజ బలముతో ఈ అడవిని పాలిస్తున్నాడు. వాడిని అంతమొందించటం అసాధ్యం. నా బలం నీకు తెలీదు. నేను మాయా మంత్రాలు చెయ్యగలవాడిని. వాడిని అంతమొందిస్తాను. నువ్వు నాకు సహకరించు. వాడుండే ప్రదేశానికి నన్ను తీసుకువెళ్ళు. చూడు నా బలం అని చెప్పి కాలా 5 సింహాలుగా మారి నోటిలో నుంచి మంటలను వెదజల్లుతుంది. అది చూసి రాకా చాలా సంతోషిస్తుంది. నీలాంటి అమోఘమైన మాయలు గల వాడిని ఆ ముఫాసా ఏమీ చేయలేదు. మనమిద్దరం వెళ్ళి వాడిని నాశనం చేద్దాం. ముఫాసా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కాలా 5 సింహాలుగా మారి తన నోటి నుంచి మంటల్ని వెళ్ళగక్కి ముఫాసాని అంతమొందిస్తుంది. తరువాత కాలా ముఫాసా భార్యతో, ముఫాసా చనిపోయాడు. ఈ అడవి నాదే, ఈ రాజ్యాధికారం నాదే. నువ్విప్పుడు నా బానిసవి. నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నీ బిడ్డని నేను బలివ్వబోతున్నాను. అప్పుడు నాకు ఈ ప్రపంచాన్ని జయించే మాయలు మంత్రాలు వస్తాయి. ఓరి మూర్ఖుడా, నా భర్తని చంపేశావు. నా బిడ్డని చంపితే నేనూరుకుంటానా? వెంటనే సింబాని తీసుకొని అలా రేఖ ఒక నది ఒడ్డుకు చేరుకొని సింబాను ఒక చిన్న బుట్టలో నదిలో వదిలివేయగానే కాలా అక్కడికి వచ్చి అదే రాయితో రేఖని కొట్టడంతో రేఖ నదిలో పడి మరణిస్తుంది. సింబా అలా అందులో వెళ్ళిపోవటంతో కాలా రాకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తల్లి తండ్రి లేని అనాథగా సింబా అలా బుట్టలో చాలా దూరం ప్రయాణం చేయగానే ఒక ఒడ్డుకు చేరటంతో సింబా అక్కడ నది ఒడ్డున, అమ్మా ఆకలమ్మా ఆకలి. అలా సింబా ఏడుస్తూ ఉండగా అక్కడికి అధీరా అనే పులి వచ్చి, ఇదిగో ఈ ఆహారం తిను. అలా అధీరా సింబాని తన గుహకి తీసుకుని వెళ్ళి సింబాను పెంచి పెద్ద చేస్తుంది అధీరా. అలా పెరిగి పెద్దవాడైన సింబా చాలా బలవంతుడిగా తయారవుతాడు. సింబా, నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు నాకు నది ఒడ్డున దొరికా. మీ అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. నీ జన్మరహస్యం తెలియాలంటే నువ్వు ఈ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి నిన్ను ఎవరైనా గుర్తుపడితే వారిని నీ గురించి అడుగు. అప్పుడు నీ జన్మరహస్యం ఏంటో తెలుస్తుంది అని అధీరా చెప్పటంతో సింబా ఆ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక చింటూ అనే కోతి అక్కడికొచ్చి, ఆగాగు, నువ్వు ముఫాసాలానే ఉన్నావే. ముఫాసా ఎవరు? ముఫాసా ఒకప్పుడు ఈ అడవికి రాజు. మమ్మల్ని చాలా చక్కగా చూసుకునేవాడు. మీ అమ్మని నాన్నని ఆ మాయదారి కాల అలాగే రాక చంపేశారు. మీ అమ్మ వాళ్ళ చేతిలో బలయ్యింది. నీ పేరు సింబా. నువ్వు ఈ అడవికి రాకుమారుడివి. నువ్వు తిరిగి వచ్చావని వాళ్ళకి తెలిస్తే నిన్ను కూడా చంపేస్తారు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. చింటూ మాట్లాడిందంతా ఒక నక్క విని
కాలా మరియు రాకా దగ్గరకు వెళ్లి జరిగిందంతా తెలియపరుస్తుంది. మహారాజా, ఆ ముఫాసా కుమారుడు మళ్ళీ అడవిలోకొచ్చాడు. మీరు వాడిని అంతమొందించండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. వాడికి ఆ చింటూ జన్మరహస్యం చెప్పేశాడు. ఇక వాడు మిమ్మల్ని చంపడానికి వస్తాడు. ఆ పిల్లవాడు నన్నేం చేస్తాడు? వాడుండే ఆ ప్రదేశానికి మనమే వెళ్దాం, పదండి. మా అమ్మని నాన్నని చంపిన ఆ దుర్మార్గుల్ని నేను చంపుతాను. అది అంత సులువు కాదు. వాడు చాలా మాయలు నేర్చుకున్నాడు. వాడిని అంతమొందించాలంటే నువ్వు ఈ అడవికి తూర్పు దిక్కున ఉన్న చెట్టు దేవత దగ్గర సలహా తీసుకో. సరే, నేను చెట్టు దేవతను అడిగి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి సింబా చెట్టు దేవత దగ్గరకు వెళ్తుంది. కాలా రాక అధీరా దగ్గరికి వచ్చి అధీరాని తీసుకుపోయి ఒక గుహలో బంధిస్తారు. సింబా చెట్టు దేవతతో, ఓ మహాదేవత, నా తల్లి తండ్రుల్ని చంపిన ఆ దుర్మార్గులకి తగిన గుణపాఠం చెప్పాలి. ఓ రాకుమారుడా, నీకు జరిగిన అన్యాయానికి నేను చింతిస్తున్నాను. వాడిని అంతమొందించాలంటే వెంటనే సింబా ఒక పెద్ద తెల్ల రెక్కల సింహంగా మారి, ధన్యోస్మి మాత. దివ్యశక్తులతో ఎగురుకుంటూ వచ్చి కాలా రాకా ఉన్న గుహ వద్దకు వస్తాడు. అక్కడ అధీరా కింద పడి ఉండటం చూసి కాలాతో, ఓరి నీచుడా, నా తల్లి తండ్రుల్ని చంపింది కాక నన్ను పెంచిన వాళ్ళను కూడా నువ్వు చంపాలని చూస్తావా? ఈరోజు మీ ఇద్దరి చావు నా చేతుల్లో ఉంది, కాసుకోండి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఇదిగో నా శక్తి చూడు అని చెప్పి 5 సింహాలుగా మారి తన నోటిలో నుంచి అగ్నిని వెదజల్లుతాడు కాల. కాని సింబా తన దివ్యశక్తులతో తన నోటిలో నుంచి నీళ్లను వెదజల్లుతాడు. ఆ మంటలు ఆరిపోవటంతో కాలా పరిగెడుతూ ఉంటాడు. వాడి వెనకాలే రాకా కూడా పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ తరిమి తరిమి చంపుతాడు సింబా. మళ్ళీ తన రాజ్యాన్ని తాను అధీరాతో కలిసి చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నమస్తే. वुल्फ एंड आउल। भेड़िया और उल्लू दोनों दोस्त मिलकर हमेशा जंगली जानवरों को परेशान करते थे, सबका मजाक उड़ाते थे। छोटे मोटे जानवर उन दोनों से बहुत ही परेशान हो गए थे। एक बार उल्लू पेड़ पर बैठा था। भेड़िया उल्लू से कहता है, अरे दोस्त, आज कोई दिखाई नहीं दे रहा, पता नहीं कहाँ चले गए। हाँ हाँ दोस्त, वैसे भी दिन में मुझे दिखाई तो देता नहीं, मैं तो कैसे ही बताऊं कि सब कहाँ गए हैं। अब तुम क्या मेरे साथ ही मजाक करोगे? चला मेरी पीठ पर बैठ, किसी ना किसी को ढूंढ कर तो उसे परेशान करना ही है। हाँ दोस्त, किसी को भी जब तक परेशान ना कर दे तब तक खाना हजम कहाँ होता है, चले चले। उल्लू भेड़िए की पीठ पर बैठ जाता है। भेड़िया उल्लू को लेकर जंगल घूमते रहता है कि तभी उसे एक साधु एक चोटी की गुफा में तपस्या करता हुआ दिखाई देता है। तब भेड़िया कहता है, अरे उल्लू देख, वहाँ एक गुफा में साधु तपस्या कर रहा है। अरे फिर से वही बात, मैंने कहा ना दोस्त, मुझे दिन में दिखाई नहीं देता, तो बार बार भूल क्यों जाता है? तू बस इतना बता कि क्या करना है। अरे सॉरी, बस उस गुफा के ऊपर जाकर वहाँ शोर बचाते हैं ताकि साधु की तपस्या भंग हो जाए। भेड़िया और उल्लू दोनों मिलकर उस गुफा के ऊपर चढ़कर शोर मचाना शुरू कर देते हैं। शोर की वजह से साधु की तपस्या भंग हो जाती है। वो गुस्से में आकर अपनी आंखें खोलता है और गुस्से से कहता है, एक साधु की तपस्या को भंग किया, चलो जाओ यहाँ से, नहीं तो तुम्हें श्राप दे दूंगा। साधु की बात सुनकर वो दोनों उस पर हंसने लगते हैं, उसका मजाक उड़ाने लगते हैं। अरे वो साधु, तुम हमको कोई श्राप नहीं दे सकते, तुम्हारे पास कुछ नहीं होता तो तुम आज यहाँ नहीं होते, कुछ पाने के लिए ही तो यहाँ तपस्या कर रहे हो ना। ये सुनकर तो साधु को और भी गुस्सा आता है।
और साधु अपनी आंखें बंद करके अपनी बंद मुट्ठी पर कोई मंत्र बोलने लगता है। उस मुट्ठी में मंत्र से रोशनी जागती है और वो उस रोशनी को उन दोनों के ऊपर फेंक देता है और कहता है, अब देखो क्या होता है तुम्हारे साथ। दूसरों का मजाक उड़ाते हो ना, अब खुद एक मजाक बनकर रहोगे। कुछ भी तो नहीं हुआ साधु जी। क्यों, क्या हुआ आपके मंत्र का? लगता है फुर्र हो गया। कुछ ही पल में भेड़िया और उल्लू को कुछ होने लगता है और वो दोनों एक दूसरे के साथ जुड़ जाते हैं। तब उल्लू कहता है, दोस्त, लगता है साधु का मंत्र तेज चल गया, मुझे अजीब महसूस हो रहा है। हाँ दोस्त, क्योंकि हम एक दूसरे के साथ जुड़ गए, हम तो फंस गए दोस्त। भेड़िया और उल्लू वहाँ से जाने लगते हैं, पर उल्लू की वजह से अब भेड़िए को दिखाई ही नहीं दे रहा था। वो कभी भी कहीं भी किसी भी पेड़ पर टकराते जा रहा था, जिसकी वजह से उसे चोट भी लग रही थी। उन्हें देखकर बाकी के जानवर उन पर हंसने लगे। ऐसे ही जंगल में घूमते घूमते वो हाथी से टकरा जाते हैं। तब हाथी कहता है, कैसा लग रहा है उल्लू और भेड़िए? हम सबको परेशान करके छोड़ दिया था, अब भुगतो अपनी करनी की सजा। भेड़िया कुछ देख नहीं पा रहा था, लेकिन रात होते होते भेड़िया देखने लगा। पर अब उल्लू की वजह से उसका पेट ही नहीं भर पा रहा था और उल्लू भेड़िया की वजह से ज्यादा खा ही नहीं सकता था। दोनों ऐसे जुड़कर बड़े परेशान हो गए थे। सुन दोस्त, आज पता चला कि किसी को परेशान नहीं करना चाहिए। परेशान करने से उसे कैसा लगता होगा। हमें कैसे भी कर कर अभी उस साधु को ढूंढना होगा और उससे माफी मांगनी होगी, वरना हम ऐसे मर जाएंगे। हाँ, तुम सच कह रहे हो, चलो। भेड़िया और उल्लू रात के समय ही जंगल में साधु को ढूंढने लगते हैं। तभी उन्हें साधु एक पेड़ के नीचे बैठा दिखाई देता है। वो उसके पास जाते हैं और क्षमा मांगते हैं। साधु बाबा भी उन्हें देखकर उन पर तरस खाकर माफ कर देते हैं और उन दोनों को अलग कर देते हैं और कहते हैं, अगर फिर से तुम दोनों ने किसी को परेशान किया तो तुम फिर से ऐसे बन जाओगे, इसके लिए याद रखना। वो दोनों साधु से माफी मांगते हैं और उन्हें धन्यवाद कर कर वहां से चले जाते हैं और उस दिन के बाद से वो दोनों सुधर जाते हैं और फिर कभी किसी को परेशान नहीं करते। इस कहानी से हमें ये सीख मिलती है कि किसी का मजाक उड़ाना आसान है, पर जब वही मजाक आपके साथ हो तो बहुत बुरा लगता है। इसीलिए किसी का मजाक नहीं उड़ाना चाहिए।